హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ మనకెందుకంటే స్వాతంత్రం అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు. మరి అంతే కదా, అన్యాయాలను అరికట్టలేనప్పుడు, అక్రమాలను ఆపలేనప్పుడు, అకృత్యాలను నిర్మూలించలేనప్పుడు, అన్నింటికీ మించి ఆడపిల్లకు న్యాయం చేయలేనప్పుడు ఈ దేశాన్ని ఎవడు పరిపాలిస్తే ఏముంది? ఈ మాత్రం దానికి స్వాతంత్రం దేనికి? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ప్రస్తుతం దేశాన్ని ఊపేస్తున్న కోల్కతా డాక్టర్ కేస్. ఇందులో మరో కోణం గురించి మాట్లాడుకునే ముందు తెలియని వాళ్ళ కోసం అసలు ఈ కేసు ఏంటో చూద్దాం. సరిగ్గా పోయిన శుక్రవారం అంటే ఆగస్టు 9న కోల్కతాలోని ప్రఖ్యాత ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్లో ఒక దారుణం చోటు చేసుకుంది. మౌనిత అనే సెకండ్ ఇయర్ పీజీ డాక్టర్ స్టూడెంట్ 36 గంటల నిర్విరామ డ్యూటీ తర్వాత అర్ధరాత్రి దాటాక తన సహచరులతో హాస్పిటల్ క్యాంటీన్లో భోజనం చేసి అట్నుంచి వెళ్ళి సెమినార్ హాల్లో కాసేపు చదువుకొని లాంగ్ డ్యూటీ వల్ల టైర్డ్ అయిపోయి నిద్ర ముంచుకురావడంతో ఆ టేబుల్ పైనే పడుకుంది. తెల్లారి చూసేసరికి వివస్త్రగా అచేతన స్థితిలో ఒంటి నిండా గాయాలతో పడి ఉంది. వెంటనే పోలీసుకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు మీ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పారు. కుటుంబ సభ్యులు వచ్చాక 3 గంటల వరకు కూడా బాడీని చూడనివ్వలేదు. తర్వాత పర్మిషన్ ఇచ్చాక వాళ్ళ డాడీ ఆ అమ్మాయి బాడీ చూసి ఒక ఫోటో తీసుకొని బంధువులకు చూపించాడు. అది చూసిన వాళ్ళు ఇది సూసైడ్ కాదు మర్డర్ అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక పోలీసులు ఫార్మాలిటీ ప్రకారం పోస్ట్ మార్టంకి పంపారు బాడీని. ఇక ఆ పోస్ట్ మార్టంలో అన్ని విస్తుగొలిపే అంశాలే. పెల్విక్ బోన్ ఇంకా కాలర్ బోన్ బ్రేక్ అయ్యాయని, కాళ్ళు చేతులు విరిచేశారని, పెదాలపైన ప్రైవేట్ పార్ట్స్ పైన తీవ్ర గాయాలు ఉన్నాయని, అన్నింటికి మించి ఆమె మర్మాంగంలో 150 మిల్లీగ్రాముల వరకు సెమెన్ ఉందని రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ బయటకు రాగానే పెను సంచలనంగా మారింది ఈ కేసు. ఇక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలించాక ఒక వ్యక్తి అర్ధరాత్రి 3 గంటల సమయంలో సెమినార్ హాల్ వైపు వెళ్తున్నట్టు రికార్డ్ అయిందని, 40 నిమిషాల తర్వాత మళ్ళీ వస్తున్నట్టు రికార్డ్ అయిందని, వాడు ఇంకెవడో కాదు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం పనిచేసే సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ అని చెప్పి ఆడిని పట్టుకున్నారు. అంతేకాకుండా ఆడి మానసిక పరిస్థితిని తెలియజేసేలాగా ఆడికి ఇదివరకే 4 పెళ్లిళ్ళు అయ్యాయని, మొదటి 3 భార్యలు వీడి శాడిజం తట్టుకోలేక పారిపోయారని, 4వ ఆమె క్యాన్సర్తో చనిపోయిందని, వీడి ఫోన్ మొత్తం పోర్న్ వీడియోస్తో నిండిపోయిందని, వీడు ఎప్పటినుంచో ఈ జూనియర్ డాక్టర్ పైన కన్నేసి ఇలా చేశాడు అని బుక్ చేశారు. ఇక వాడు కూడా పోలీసుల ముందు అవును నేను అత్యాచారం చేశాను, కావాలంటే ఊరేసుకోండి అని ఏం మాత్రం గిల్ట్ లేకుండా ఒప్పేసుకున్నాడని సమాచారం. కానీ ఇక్కడ కొన్ని అంతుచిక్కని పీటముళ్ళు కూడా ఉన్నాయి. ఒకటి, చూడగానే ఇది అఘాయిత్యం అని తెలుస్తున్నా కూడా పోలీస్ బాబాయిలు ఇది సూసైడ్ అని మొదట ఎందుకు చెప్పారు? పోస్ట్ మార్టంలో 150 మిల్లీగ్రాముల సెమెన్ బాడీలో దొరికింది అని ఉంది. సో అది ఒకటిది మాత్రమే అయి ఉండదు. మరి మిగతా వాళ్ళు ఎవరు? 3, ఈ కాలేజ్ ప్రిన్సిపల్ తెగ బాధపడిపోతూ రాజీనామా చేసి 24 గంటల్లోనే ఇంకో గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయిపోయాడు. అంత అర్జెంటుగా ఈయన రెసిగ్నేషన్ని ఎవడు ఆమోదించాడు? అంతే స్పీడ్గా ఇంకో కాలేజీలో ఎవడు అపాయింట్మెంట్ ఇచ్చాడు? 4, ఈ కేసు విషయంలో కోల్కతా పోలీస్ పైన నమ్మకం లేదని సిబిఐకి ఇవ్వమని ఫ్యామిలీ మెంబర్స్ కోర్టుని ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది? 5, సిబిఐకి ఆ కేసు ట్రాన్స్ఫర్ అయ్యాక పక్క రోజే ఆ జూనియర్ డాక్టర్కి న్యాయం జరగాలని హాస్పిటల్ బయట శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న మిగతా జూనియర్ డాక్టర్స్ పైన ఒక్కసారిగా అధికారిక తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 300 మంది గుండాలు ఎందుకు విరుచుకుపడ్డారు? 6, ఇది అత్యంత కీలకమైన పరిణామం అనే చెప్పుకోవాలి. కేసు సిబిఐకి వెళ్ళాక క్రైమ్కి సాక్ష్యంలో ఉన్న ఆ సెమినార్ హాల్కి 2 అడుగుల దూరంలో ఉన్న రూమ్ని రెనోవేషన్ పేరుతో ఎందుకు డెమాలిష్ చేశారు? అంత అర్జెంటుగా రెనోవేషన్ చేయమని ఎవడో ఆర్డర్స్ ఇచ్చాడు? ఇది ఇప్పుడు మన మీడియాలో ఇంకా యూట్యూబ్లో వినిపిస్తున్న కథనాలు. ఇది మరో నిర్భయ ఘటన అంటూ అందరూ నిర్భయ 2 అని హ్యాష్ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. మొత్తం పరిణామాలు జాగ్రత్తగా చూసిన ట్రేడ్ పండితులు ఈ కేసులో ఇంకో కోణాన్ని పసిగట్టారు. అది వింటే నివ్వెరపోతారు. సన్నిహితులు, స్టూడెంట్స్ ఇంకా ముఖ్యమైన వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం ఇది కేవలం అత్యాచారం కేసు మాత్రం కాదు, అంతకు మించింది. ఇక వాళ్ళు చెప్పే నిజాల్లోకి వెళ్తే ఈ సోకాల్డ్ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజ్ ఎన్నో ఏళ్ల నుంచి ఒక చీకటి ప్రపంచానికి కేంద్రంగా మారింది. డ్రగ్ రాకెట్కి, సెక్స్ రాకెట్కి అడ్డాగా మారింది. దీన్ని నడిపిస్తున్నది సాక్షాత్తు పవర్లో ఉన్న పెద్ద తలకాయలే. ఈ మెడికల్ కాలేజీలో చదివే జూనియర్ డాక్టర్స్ కూడా ఈ రాకెట్లో పాలు పంచుకోవాల్సిందే, భాగం అవ్వాల్సిందే.
లేకుంటే వాళ్ళ సర్టిఫికెట్స్కి ఎప్పటికీ అప్రూవల్ రాదన్నమాట. సరిగ్గా ఇక్కడే ఆ అభాగ్యురాలు మౌమిత టార్గెట్ అయింది. ఆమె ఈ రాకెట్లో భాగం కాలేక పైపెచ్చు ఇవి బయట పెడతా అని వాళ్ళతో గొడవ పడింది. మరీ ముఖ్యంగా ఈమెను ప్రలోభపెట్టిన సాటి అమ్మాయి ఈ కేసులో కీలకమైన మనిషి. ఈ గొడవ అయినప్పటి నుంచి మౌమితకి వేధింపులు ఎక్కువయ్యాయి. అవసరం లేకున్నా కూడా ఎక్స్ట్రా అవర్స్ డ్యూటీ వేసేవాళ్ళు, అది కూడా లేట్ నైట్ డ్యూటీసే. అయినా కూడా ఆమె 6 నెలలు అన్ని భరించిందే తప్ప వీళ్ళ వలయంలోకి రావడం లేదు. ఇక లాభం లేదు, మనకు థ్రెట్ ఈమె అని సదరు మాఫియా ఫిక్స్ అయింది. అంతమొందించాలని పక్కాగా స్కెచ్ వేసింది. ఆ రోజు రాత్రి సహచరులతో భోజనం చేసినప్పుడు సదరు మహిళా ఫ్రెండ్ కూడా పక్కనే ఉంది. భోజనంలో ఏదైనా కలిపి ఉండొచ్చు కూడా. తర్వాత సెమినార్ హాల్లో పడుకున్నాక సదరు వ్యక్తులకు సమాచారం ఇచ్చింది. సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు వచ్చి నిద్రమత్తులో ఉన్న ఆ జూనియర్ డాక్టర్ని కిరాతకంగా అంతమొందించారు. ఇది రియల్ క్రైమ్. హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ మర్డర్ అంటే ఇన్వెస్టిగేషన్ మరోలా సాగుతుంది. అలా సాగితే డొంకంతా కదులుతుంది. సో సంజయ్ రాయ్ అనే పర్వర్ట్ గాడిని రంగంలోకి దింపారు. వాడు ఇంకొందరిని పట్టుకొచ్చాడు. మొత్తం ఫేస్ ఆఫ్ ది కేసుని మార్చేయడానికి డెడ్ బాడీని అత్యాచారం చేశారు. ఇప్పుడు ఈ కేసు మూలం మొత్తం మారిపోయింది. ఒక జూనియర్ డాక్టర్ పైన కన్నేసిన ఒక పర్వర్ట్ గాడు ఆమెను కిరాతకంగా అత్యాచారం చేసి అంతమొందించాడు. ఆడిని పట్టేసుకున్నాం అని రికార్డ్స్లో రిజిస్టర్ అయింది. ఈ మొత్తం ఉదంతం వెనుక ఉన్న డ్రగ్ రాకెట్ ఇంకా సెక్స్ రాకెట్ అంతా కప్పబడింది. ఇది పచ్చి నిజం. దీని వెనుక బెంగాల్ దీదీగా చెప్పబడే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రికి సంబంధించిన పెద్ద తలకాయలు ఉన్నాయి. సిబిఐ రంగంలోకి దిగాక అన్నీ బయటకు వస్తాయనే ప్రొటెస్ట్ చేస్తున్న జూనియర్ డాక్టర్స్లను కొట్టి మరీ హాస్పిటల్ పైన దాడికి యత్నించారు 300 మంది అధికారిక పార్టీ గూండాలు. అంతేకాకుండా ఇంత సివియర్ కేసులో సాక్ష్యాలను డెస్ట్రాయ్ చేసేలా రెనోవేషన్కి ఆదేశాలు వచ్చాయంటే దీదీకి తెలియకుండా జరగవు. ఇదంతా వింటే మీకు మలయాళం సినిమా జనగణమన గుర్తొస్తుంది కదా. ఆ సినిమాలో కూడా మమతా మోహన్ దాస్ని చంపేసి రేప్ కేసుగా మీడియాకి లీకులు ఇస్తారు. ఇది నిర్భయ కేసులాగే అనుకుని జనం ప్రొటెస్టులు చేస్తారు. కానీ ఆ కేసులో ప్రతివాదిగా వచ్చిన హీరో పృథ్వీరాజ్ ఇది రేప్ కేసు కాదు, మీరేమైనా చూసారా అని పేరెంట్స్ని కూడా నిలదీస్తూ ఉంటాడు హీరో. ఇది విన్న అందరూ కూడా వీడేంటి రేపిస్టుల తరపున వాదిస్తున్నాడు అనుకుని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తారు. కానీ హీరో ఉద్దేశం వేరు. ఆ యూనివర్సిటీలో జరిగే ఎన్నో అకృత్యాలకు ఆమె సాక్షి కావడం వల్ల ఆమెను చంపేశారు. మర్డర్ కేసు అయితే ఇన్వెస్టిగేషన్లో అన్నీ బయటపడతాయని దాన్ని రేప్ కేసుగా మార్చేసి సెన్సేషన్ చేసేసి కేసుకి మూలమైన మోటివ్ని అవుట్ ఫోకస్ చేసి దాన్ని ఒక రేప్ కేసుగా క్లోజ్ చేయాలని చూస్తారు. ఇది కల్ప్రిట్స్ వేసుకున్న స్కెచ్. ఆ సినిమాకి నేషనల్ లెవెల్లో పెద్ద అప్లాజ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా స్టోరీనే రియల్ టైంలో కోల్కతాలో జరిగింది. ఇప్పుడు కూడా జనం మరో నిర్భయ ఘటన అంటూ మీడియా చేసే డైవర్షన్లో కొట్టుకుపోతున్నారు. నేరస్తులకు శిక్ష పడాలి, కానీ స్కేప్ గోట్ లాంటి సంజయ్ రాయ్ లాంటి వాళ్లకు మాత్రమే కాదు, దీన్ని వెనకున్న సూత్రధారులకు కూడా శిక్ష పడాలి. బెంగాల్కి దీదీ అని చెప్పుకునే మమత అంటే యాక్చువల్గా దాదాలా బిహేవ్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే డేంజరస్ క్రిమినల్ పాలిటిక్స్ ప్లే చేస్తుంది అనేది నిర్వివాదాంశం. నేరస్తులకు కొమ్ము కాసే ఇలాంటి నాయకులు ఏ స్టేట్లో ఉన్నా ముప్పే. ఇదైతే పచ్చి నిజం అని వాదిస్తున్నారు ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగ్రాస్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.